హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కేజ్రీవాల్ గారికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అయితే ఈ బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయన సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించే అధికారాలు అయితే రాలేదు. సో ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉన్న సంఘటన. నిజానికి ఆయన ఢిల్లీకి ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉంటూనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఈ ఏదైతే కేసు ఉందో లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళారు. సో చాలా రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఈడీ కేసు ఏదైతే ఉందో ఈడీ కేసు నమోదు చేసింది, అదేవిధంగా సిబిఐ కేసు నమోదు చేసింది. రెండు వేరువేరు కేసులు. సో ఇందులో ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది గతంలో. సో బెయిల్ వచ్చినప్పుడు బయటకు వచ్చారు. కానీ సిబిఐ కేసులో మాత్రం బెయిల్ రాలేదు. దాంతో మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇటువైపు చూస్తే పార్టీ నుంచి అనేక మంది నాయకులు ముందుకొచ్చి ఏదో పార్టీ తరఫున పోరాటం చేస్తూ ఉన్నా సరే అది ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. పైగా ఇటువైపు చూస్తే ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ కూడా త్వరలో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తానికి మంచి అవకాశం దొరికింది నాకు ఇప్పుడు బెయిల్ రావడం. అసలు అది లక్ అని చెప్పొచ్చు. అయితే ఈ బెయిల్ వచ్చినా సరే కేజ్రీవాల్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ బెయిల్ ఏ కేటగిరీలో ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం చూద్దాం. సో ఆ ఇబ్బందులు ఏంటనేది కూడా చూద్దాం. కేజ్రీవాల్ గారికి, అదేవిధంగా మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో ఆయనకి, దాంతోపాటు కవిత గారికి ఒకరి తర్వాత ఒకరికి గతంలో బెయిల్స్ అయితే వచ్చాయి. మనీష్ సిసోడియాకి వచ్చిన తర్వాత ఇక త్వరలోనే కవిత గారికి కూడా వస్తుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే దీంట్లో కూడా ఈడీ బెయిల్ వస్తుంది కానీ సిబిఐ బెయిల్ రాదు అని చెప్పేసి ఏవో వాదనలు జరిగాయి. కానీ చివరికి ఇద్దరు బెయిల్స్, రెండు కేసుల్లోనూ బెయిల్స్ వచ్చి కవిత గారు అయితే బయటికి రావడం జరిగింది. ఇదంతా ఒక ఎపిసోడ్. ఆ తర్వాత ఇక కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి నేను ఆ వీడియోలోనే చెప్పాను, కవిత గారి బెయిల్ వీడియోలో. ఆవిడకి సంబంధించి కూడా పార్టీ విలీనం చేస్తారు, అప్పుడే బెయిల్ వస్తుందని రకరకాల వాదనలు మీడియా వేరే ఛానల్స్లో వచ్చాయి. కానీ నేను అప్పుడే క్లియర్గా చెప్పాను, ఏమాత్రం బీఆర్ఎస్ని విలీనం చేయాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఆవిడకి బెయిల్ వస్తుంది. అది కూడా మనీష్ సిసోడియాకి ఏ విధంగా వచ్చిందో అదే గ్రౌండ్స్లో వస్తుందని చెప్పాము. ఖచ్చితంగా అదే విధంగా వచ్చింది. ఇప్పుడు చూస్తే కవిత గారికి బెయిల్ వచ్చినప్పుడు మరో విషయం చెప్పాను, కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది, దానికి కూడా ఇక్కడ ఏ గ్రౌండ్స్ అయితే ఉపయోగించారో అదే గ్రౌండ్స్ అక్కడ అప్లై అవుతాయి అని చెప్పేసి. సో అదే విధంగా ఇప్పుడు జరిగింది. మీరు కావాలంటే గత వీడియో వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ ఈ కేసుల్లో ఏవైతే గ్రౌండ్స్ చూసారో అదే గ్రౌండ్స్ చూసి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బెయిల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈడీ ఏవైతే కండిషన్స్ పెట్టిందో అవే కండిషన్స్ ఇప్పుడు వచ్చిన బెయిల్ కూడా అప్లై అవుతాయని చెప్పేసి ఈ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఆ కండిషన్స్ ఏంటయ్యా అంటే, కేజ్రీవాల్ గారు ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళే అర్హత లేదు. అదేవిధంగా అంటే ఆయనకు మామూలుగా అయితే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది, అంటే ఆయన ఒక రాష్ట్రానికి అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ పాస్పోర్ట్ ఉపయోగించి వేరే దేశాలకు వెళ్ళొచ్చు, అక్కడ ఏమైనా మంతనాలు చేయొచ్చు, ఇట్లా ఏదైనా ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ ఈ కేసులో వచ్చిన బెయిల్ చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కొద్దిగా దాన్ని హోల్డ్ చేసినట్టు అవుతుంది. రెండోది వచ్చేసి మరికొన్ని విషయాలు, సెక్రటేరియట్కి వెళ్ళి ఆయన సీఎంగా పరిపాలన చేసే రైట్ కూడా లేదు. సో ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. సో ఆయన అధికారాలు అనేవి కుదించబడ్డాయి. కొన్ని విషయాల్లో ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకు అధికారం లేకుండా పోయింది. ఇది ఒక పాయింట్. అయితే దీంట్లో బెయిల్ ఇస్తూ కోర్టు ఏం వ్యాఖ్యలు చేసిందంటే, ఈ ట్రయల్ అనేది ఇప్పట్లో ముగిసేలా లేదు, ఇది ఇంకా కొనసాగుతూ పోతూ ఉంటుంది, చాలా ఇబ్బందికరం, కాబట్టి ఈయనకు బెయిల్ ఇవ్వడమే శ్రేయస్కరం అని చెప్పింది. చాలా రోజులుగా ఈ అండర్ ట్రయల్ ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళ మీద కోర్టు కొన్ని రకాల అభిప్రాయాలతో ఉంది. వాళ్ళు నేరం చేశారో లేదో రుజువు కాకుండా ఏళ్ల తరబడి వాళ్ళని జైల్లో మగ్గబెట్టడం అనేది వాళ్ళ శిక్ష విధించడమే, అది కూడా శిక్షే. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి అని చెప్పేసి కోర్టు చాలా కాలంగా వాదిస్తూ వచ్చింది. అయితే దీనికి ఏ పద్ధతి తీసుకోవాలనే దాంట్లో కొన్ని కేసుల్లో అయితే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తుంది, కొన్ని కేసుల్లో మాత్రం అండర్ ట్రయల్ వాళ్ళు దోషులైనా సరే వాళ్ళకి బెయిల్ అయితే ఇవ్వట్లేదు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఈ కేసులో మాత్రం కేజ్రీవాల్ మీద ఈ సిబిఐ చేసిన ఆరోపణలను అంగీకరించలేదు. వాళ్ళు ఏమన్నారంటే, కేజ్రీవాల్ ఖచ్చితంగా సాక్షులను ట్యాంపరింగ్ చేస్తాడు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి గతం నుంచి వాదిస్తూ వచ్చారు. దానికి అంగీకరించలేదు. కేజ్రీవాల్ ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు, అలాగే ఆయన పరిపాలనా బాధ్యతలు ఉన్నాయి, దాంతోపాటు ఆయనకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, కాబట్టి సాక్షులను ట్యాంపర్ చేస్తారనే వాదనతోటి మేము ఏకీభవించట్లేదు అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. సో ఇది ఆసక్తికరమైన విషయం. ఇదే వ్యాఖ్యలని, దాదాపు ఇటువంటి వ్యాఖ్యలనే కవితకు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ వస్తే ఆవిడ సాక్షులను ట్యాంపర్ చేస్తారు, వాళ్ళని బెదిరిస్తారు, ఖచ్చితంగా ఇది పెద్ద ఇదిగా మారుస్తారు అని చెప్తే కోర్టు తిరిగి వాళ్ళ కౌంటర్ కూడా వేసింది. ఆ విధంగా చేసేటట్టయితే ఈ పాటికే చేసి ఉండాలి, ఏమాత్రం ఎక్కడ కూడా అలా చేసినట్టు ఎక్కడ కేసులు నమోదు అవ్వలేదు, ఏ సాక్షులు కూడా కేసులు ఏ స్టేషన్లో కూడా పెట్టలేదు అని చెప్పేసి గత కేసులో అంది కోర్టు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి అందులో ఒక అవకాశం అయితే దొరికింది. అయితే మరి ఆయన ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటిని కుదించడం సరైనదేనా? ఒక సీఎం కాబట్టి మరి ఆయన పరిపాలనలో కుంటుబాటుతనం వస్తుంది, ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది, అభివృద్ధి కూడా కుంటుపడుతుంది అనే వాదన వస్తుంది కదా, మరి దీనికి ఏంటి పరిస్థితి అని చూస్తే జస్టిస్ భుయాన్ గారు మరొక వ్యాఖ్యలు చేశారు. నిజానికి కేజ్రీవాల్ గారి మీద పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమోదయోగ్యంగా లేవు, వాటిలో మాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. కాకపోతే ఏదైతే
జుడిషియల్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని పాటించి ఈ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలని ఖచ్చితంగా మరి పాటించాల్సిందే. కాబట్టి వాటికి వ్యతిరేకమైన ఆదేశాలు మేము ఇవ్వలేకపోతున్నాము. అంటే ఈ కండిషన్స్ని తీసేయడమా లేకపోతే కండిషన్స్ని తగ్గించడమా, ఇటువంటి వ్యతిరేక ఆదేశాలను మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఈ కేసులో ఎవరైతే కీలకమైన బెంచ్ జస్టిస్ భుయాన్ గారు అన్నారనమాట. కాకపోతే కేజ్రీవాల్ గారికి ఇప్పుడు బెయిల్ రావడం అనేది ఆయనకి చాలా పెద్ద ఊరట. ఆయనకు ఆల్రెడీ షుగర్ డౌన్ అయిపోయి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. అనేకసార్లు హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాడు. దీన్ని కూడా కోర్టులో చూపించడం జరిగింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఈ కారణంతో బెయిల్ ఇవ్వండి అని చెప్పి. సో ఇవన్నీ ప్రస్తావనకు వచ్చాయి. కానీ ఇప్పుడు బెయిల్ వచ్చింది ఏ విధంగా ఉపయోగం అంటే హర్యానా ఎలక్షన్స్, ఈ విధంగా మధ్యప్రదేశ్ ఎలక్షన్స్, వీటికన్నిటికీ ఉపయోగం. తర్వాత ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్, అదేవిధంగా మరోవైపు తమిళనాడు ఎలక్షన్స్ మరో 2 ఏళ్లలో ఉన్నాయి. సో ఈ బెయిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ముందస్తు బెయిల్స్ అప్లై చేస్తూ ఉంటారు. ఇదిలా సాగుతూ ఉంటుంది. కాబట్టి కేజ్రీవాల్ గారు మంచి రాజకీయ రసపట్టులోకి దిగారనమాట. సో ఏం చేస్తారు, ఆ పార్టీని మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం. సో కౌంటర్ వేయడానికి మరి మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే అసలు కేజ్రీవాల్ గారిని ఈ విధంగా ఇరికించి ఎలక్షన్స్కు ముందే, సార్వత్రిక ఎలక్షన్స్కు ముందే ఆయన ఇరికిస్తే ఆయన పార్టీ దెబ్బతింటుంది. కొన్ని చోట్ల మోదీ గారు కేజ్రీవాల్ గట్టి పోటీగా తయారయ్యారు. సో అక్కడ దెబ్బతింటుందనే ఆలోచనతో ఆయన ఇరికించి ఈ విధంగా చేశారు. ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి ఏ విధంగా దెబ్బ కొడతారు, ఇద్దరి మధ్య ఎటువంటి రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయి, అలాగే కేజ్రీవాల్ గారు మోడీ మీద ఎటువంటి ఆరోపణలు చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజం చెప్పాలంటే ఈ తరహా బెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయదగినవి. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ నాయకుల మీద అయితే ఈ విధంగా ఇబ్బంది పెడుతూ బెయిల్స్ ఇవ్వరు. కానీ కొంతమంది నాయకులకు మాత్రం ఈడీ సిబిఐ కేసుల్లో చాలా త్వరగా బెయిల్స్ వచ్చి బయటకు వచ్చి అసలు కొంతమంది అయితే అరెస్ట్ కూడా కాలేదు. కేసులు అయితే పెట్టారు కానీ అరెస్టులు మాత్రం జరగలేదు. ఇలాంటి చరిత్రలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ఈ రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయని చూస్తే ఇది జ్యుడిషియల్ సిస్టమ్ తప్పు కూడా కాదు. నిజానికి ఇక్కడ తప్పు ఎవరిదయ్యా అంటే ప్రభుత్వాలదే. తమకు వ్యతిరేకమైన వ్యక్తుల మీద కేసులు పెట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నన్ని రోజులు వాళ్ళని జైల్లో పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు వెంటనే స్టాండ్ మార్చుకొని తిరిగి ప్రభుత్వంతో మింగిల్ అవ్వడమా లేదా ఆ పార్టీలో జాయిన్ అవ్వడమా ఏదో ఒకటి చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు కూడా ఉండవు. చివరికి వాళ్ళు జైలుకు కూడా వెళ్ళరు. అసలు వాళ్ళకి ఏ గొడవ ఉండదు. అటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఈడీ పెట్టే కేసుల మీద ప్రజలకు కూడా ఒక విధమైన అభిప్రాయం ఏర్పడింది. ఇవి బోగస్ కేసులా లేకపోతే నిజమైన కేసులా అని చెప్పేసి అభిప్రాయం ఏర్పడింది. కాకపోతే ఈ కేసులో దాదాపు ఒక్క సాక్ష్యాన్ని కూడా వీళ్ళు నిరూపించలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీ నుంచి చూసుకుంటే మనీ లాండరింగ్ అన్నారు. కవిత గారు మనీ లాండరింగ్ చేశారన్నారు. దాన్ని కూడా సరిగ్గా నిరూపణ చేయలేకపోయారు. ఇటువైపు చూస్తే కేజ్రీవాల్ మీద పెట్టిన ఆరోపణలు కూడా నిరూపించలేకపోయారు. ఆయన సంతకాలు, ఆయన ఇచ్చిన జీవోలతోటే ఈ లెక్కర్ ఏదైతే ఉందో అది అక్రమంగా ఇదైంది అని చెప్పేసి. సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు విషయంలో